ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించడం కోసం రకరకాల ఎత్తుగడలు, వ్యూహాలు, ఆలోచనలు సాగుతున్నాయన్నది తాజాగా వినిపిస్తున్నటువంటి మాట. దీనిపైన వైసీపీ కూడా స్పందించింది. అందువల్ల ఈ అంశానికి సంబంధించి చర్చలు విపరీతంగా సాగుతున్నాయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ పుట్టే ముందు, వైసీపీని స్థాపించే ముందు, స్థాపించిన తర్వాత ఆయన్ని రాజకీయంగా అడ్డుకోవటం కోసం, రాజకీయంగా ఆయన్ని తెరమరుగు చేయటం కోసం కాంగ్రెస్తో కలిసి టీడీపీ ఆడిన వింత నాటకంలో దాదాపు 16 నెలల పాటు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నారు. సిబిఐ కేసులు దాదాపు 11 కేసులు ఆయన పైన నమోదు చేశారు. ఆ కేసులకు సంబంధించి ఇప్పటికీ విచారణ కొనసాగుతూనే ఉంది. అందులో కొన్ని కేసులైతే దాదాపుగా కొట్టేశారు, ఇంకా కొన్ని విచారణ సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన ముఖ్యమంత్రి కావడం, ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ చావు దెబ్బ తినడం, దాదాపుగా రాష్ట్రంలో అప్రతిహత ఒంటరి విజయాన్ని ఆయన నమోదు చేసుకోవడం, ఇవన్నీ జరిగాయి. తర్వాత పరిణామాలు మనకు తెలుసు. అయితే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించకపోతే మనుగడ సాగించడం కష్టం. ఎందుకంటే ఎన్నో హామీలు ఇచ్చి ఆ హామీలు అమలు చేస్తారా, చేయరా, చెయ్యకపోతే ప్రజలకు ఆ హామీలను నిలదీసే ధైర్యం ఉంటుందా, ఉండదా? ప్రజలు హామీల కోసం ప్రభుత్వాన్ని నిలదీసే ధైర్యం చేయలేకపోవచ్చు. కానీ ప్రతిపక్షం వాళ్ళకి అండగా నిలబడితే ప్రభుత్వం పైన ఉద్యమించే పరిస్థితి రావచ్చు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు గనక జనంలోకి వస్తే ఖచ్చితంగా ప్రభుత్వం పైన ఒక తిరుగుబాటే రావచ్చు. కాబట్టి ఈ పరిస్థితులన్నీ అంచనా వేసిన తర్వాత ఒక నిర్ణయానికి కూటమి ప్రభుత్వం వచ్చింది. ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తీసుకున్న కీలక నిర్ణయాల్లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఒకటి. ఆయన్ని అరెస్ట్ చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి తప్పు చేశారు అని చాలామంది భావిస్తారు. కానీ తప్పు చేశారు అనే కంటే రాజకీయ వ్యూహంలో, ఎత్తుగడలో అదొక భాగమని మరికొందరు చెప్తారు. చంద్రబాబు అరెస్టుకు ప్రతీకారంగా జగన్ అరెస్టు జరగాలి. ఇందుకోసం రకరకాల లొసుగులు వెతుకుతున్నారు. ప్రభుత్వంలో ఎక్కడ ఏ లొసుగు దొరికినా రంధ్రాన్వేషణ చేసి దానిపైన కేసులు కట్టడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. వీటిలో భాగంగానే బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్గా గతంలో ఉన్నటువంటి వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేశారు. కొంతమంది అధికారులను కూడా విచారించారు. వారందరూ కూడా కోర్టుకు వెళ్ళి మా పైన ఒత్తిడి తెచ్చి తప్పుడు సాక్ష్యాలు చెప్పమంటున్నారంటూ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అంటే వారందరిపైన ఒత్తిడి ఒకటే, జగన్మోహన్ రెడ్డిని ఇరికించడానికి వీలైనటువంటి సాక్ష్యాలు చెప్పమని ఒత్తిడి చేస్తున్నారనేది బహిరంగ రహస్యం. సో ఏ రకంగా చూసినా జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపాలి. జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళాలంటే బలమైనటువంటి కేసులు ఏమీ కనబట్టలేదు. కాబట్టి లిక్కర్ స్కామ్ జరిగిందా, జరిగితే దాంట్లో కీలక పాత్రధారులు ఎవరు, అసలు జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉందా లేదా, ఈ అంశాలన్నీ తెరపైకి వస్తాయి. అయితే దీనికి ముందు ఒక గ్రౌండ్ ప్రిపరేషన్ కావాలి. కాబట్టి లోక్సభలో గతంలో వైసీపీ ఎంపీగా ఉన్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు,
ఇప్పుడు తెలుగుదేశం ఎంపీగా ఉన్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి, గత ప్రభుత్వానికి సంబంధించి వేల కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ జరిగింది. జగన్మోహన్ రెడ్డి సన్నిహిత బంధువు లేదా సోదరుడు అయినటువంటి సునీల్ రెడ్డికి ద్వారా విదేశాలకు కూడా కొంత సొమ్ము పంపించారు. అంటే దాదాపు ఒక 3-4 వేల కోట్ల రూపాయలు పంపారంటూ లోక్సభలో ఆరోపణ చేశారు. దీనిపైన ఈడీ విచారణ చేయాలి లేదా సిబిఐ విచారణ చేయాలి, ఇలాంటివి ఆయన ప్రతిపాదన. అంటే ఈడీ కనుక రంగంలోకి వస్తే, ఈడీ కనుక ఒకవేళ అరెస్టు చేయదలుచుకుంటే కనీసం 5-6 నెలల పాటు జైల్లో ఉండాల్సి వస్తుంది. అంటే ఈడీ ఒకవేళ విఫలమైతే, ఈడీ కేసుల్లో తీవ్రతను లేదా కేసుల్లో నిజానిజాలను సరిచూసి విఫలమైతే తప్ప అరెస్ట్ చేసిన వ్యక్తి బయటకు వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు దాదాపుగా చూస్తే దేశంలో కొన్ని వందల కేసులు ఈడీ డీల్ చేసింది. గత 10 ఏళ్ల కాలంలో బీజేపీ టెన్యూర్లో కేవలం 2 కేసులు మాత్రమే సఫలీకృతమైంది. 2 కేసుల్లోనే నిందితుల్ని బోనెక్కించగలిగింది. తప్పితే మిగతా కేసులన్నీ కూడా దాదాపు బీజేపీ ప్రభుత్వంలో పెద్దల మెప్పుదల కోసమో, ప్రభుత్వ మెప్పుదల కోసమో లేదా రాజకీయ కక్షతోనో పెట్టినవని మరి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. అంటే ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన కూడా రకరకాలుగా వ్యూహరచన చేస్తున్నారు. ఆయన జైలుకు పంపించాలి, లిక్కర్ స్కామ్ని అడ్డు పెట్టుకోవాలి. ఏదో స్కామ్ జరిగిపోయింది, అందులో బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి వాసుదేవరెడ్డిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. దాని మీద ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేయడానికి పార్లమెంట్లో ఒక ప్రశ్న వేయించారు. కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకొస్తున్నారు. అంటే కేంద్ర జోక్యం కూడా అవసరం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంత తేలిగ్గా ఆయన మీద చర్య తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే విపరీతమైన ప్రజాదరణ, ప్రజాభిమానం ఉన్నటువంటి నాయకుడు కాబట్టి, దక్షిణాదిన ఆయనకున్నటువంటి క్రేజ్ అలాంటిది కాబట్టి, ఆయన ఏదో సినిమా యాక్టర్ కాదు, లేదా తెరనటుడై ఉండి జనంలోకి వచ్చిన వ్యక్తి కాదు. కానీ ఒక రాజకీయ నాయకుడిగానే విపరీతమైనటువంటి క్రేజ్ సంపాదించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి అలాంటి వ్యక్తిని ఆషామాషిగా జైల్లో వేస్తే ప్రజాభిమానం ఇబ్బడి ముబ్బడిగా పెరిగే అవకాశం ఉంటుంది. కాకపోతే ఆయన్ని జైల్లో పెట్టడం ద్వారా కొంత నాయకులకి, ప్రభుత్వానికి, కూటమికి సాటిస్ఫాక్షన్, ఆనందం, ఆత్మతృప్తి కలిగేటువంటి అవకాశం ఉంది. జైల్లో పెట్టాం, టిట్ ఫర్ టాట్ లాగా చంద్రబాబును ఆయన జైలు పంపించారు కాబట్టి మనం కూడా ఆయన్ని జైల్లో పెట్టామన్న ఒక ఆత్మతృప్తి మాత్రమే కలిగేటువంటి అవకాశం ఉంది. ఏ రకంగా చూసినా ఇవాళ కూటమి ప్రభుత్వం 3 కాళ్ల మీద నడుస్తోంది. జగన్ తన కాళ్ల పైన తాను నిలబడి ఒంటరి పోరాటం చేస్తున్నారు. కానీ కూటమి ప్రభుత్వం అలా కాదు. ముగ్గురి దయాదాక్షిణ్యాల మీద ఒకరికొకరు ఆధారపడి ప్రభుత్వం నడుపుతున్నారు. కాబట్టి ఒకవేళ రేపు ఏదైనా తేడా వస్తే మాత్రం కూటమి ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం కోసం అనేక రకాల వ్యూహాలు, పథకాలు నడుస్తున్నాయన్నది వైసీపీ వాదన. వైసీపీ నాయకుడు, సీనియర్ నాయకుడు పేరుని నాని కూడా ఈ విషయాన్ని వాళ్ళ బహిరంగంగానే వెల్లడించారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు సంబంధించి అనేక రకాల వ్యూహాలు, ఎత్తుగడలు కొనసాగుతున్నాయన్నది ఆయన వాదన. కూటమి ప్రభుత్వం ఈ రకమైన కొత్త తలనొప్పిని కొని తెచ్చుకుంటుందా చూడాలి. ఎందుకంటే కక్ష సాధింపు రాజకీయాలు ఎర్ర పుస్తకం పాలనలో, ఎర్ర బుక్కు పాలనలో చాలా తీవ్రంగా సాగుతున్నాయి. ఎవరిని వదిలిపెట్టమని ఆయన చెప్తున్నారు. ఆ విధంగానే అరెస్టులు సాగుతున్నాయి. అరెస్టులే కాదు, ఎవరు కనీసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి ఒక్కరిని తీసుకెళ్లి జైల్లో పెట్టే పరిస్థితి. అది ఒక రకమైతే, పాత చర్యలకు అంటే గత ప్రభుత్వ హయాంలో
తీసుకున్నటువంటి చర్యలకు కక్ష సాధింపుగా ఇప్పుడు కూడా చర్యలు ఉండబోతున్నాయి. ఈ కొత్త ఎర్రబుక్కు రాజ్యాంగం ప్రకారం జగన్మోహన్ రెడ్డి అరెస్టుకి ఏ విధమైనటువంటి కార్యాచరణ జరుగుతుందో త్వరలోనే వెల్లడయ్యే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా లిక్కర్ స్కామ్ ని అడ్డుపెట్టుకొని ఈడీ ద్వారా అరెస్టు చేయిస్తారన్నది ఒక రకమైన వాదన. ఎందుకంటే ఈడీ రంగంలోకి రావాలంటే హవాలా జరిగి ఉండాలి. అంటే ఇక్కడి నుంచి, ఈ దేశం నుంచి కొంత సొమ్ము విదేశాలకు వెళ్ళడము, విదేశాల నుంచి కొంత సొమ్ము ఈ దేశానికి రావడము, దీన్ని హవాలా అంటారు. ఈ హవాలా జరిగి ఉంటే మాత్రమే ఈడీ రంగంలోకి వస్తుంది. కాబట్టి లిక్కర్ స్కామ్కు సంబంధించి కొంత సొమ్మును, డబ్బును జగన్మోహన్ రెడ్డి విదేశాలకు తరలించారు అన్నది అభియోగంగా ఆయన మీద కేసులు మోపి ఈడీ ద్వారా అరెస్ట్ చేయిస్తే, ఈడీ అరెస్ట్ కనుక చేస్తే కనీసం 6 నెలలైన జైల్లో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి త్వరగా బెయిల్ వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ద్వారానే ఈ కార్యక్రమం చేయించాలన్నది స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, కూటమి ప్రభుత్వ ఎత్తుగడగా కనబడుతోంది. ఎందుకంటే ఏ రకంగా చూసినా బీజేపీ మీద తోసేయచ్చు, మాకు సంబంధం లేదు, ఈడీ చేసింది అరెస్టు, మేమేమి ఆయన మీద ఒత్తిడి తీసుకురాలేదు, ఇది కక్ష సాధింపు కానే కాదని చెప్పుకోవడానికి వీలవుతుంది. కానీ బీజేపీ ఇందుకు సుముఖత చూపుతుందా? చూపితే జరగబోయే తదనంతర పరిణామాలకి బీజేపీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కాబట్టి బీజేపీ ఏం చేయబోతోంది చూడాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో బీజేపీ ముఖ్య భూమిక పోషిస్తోంది. కాబట్టి బీజేపీ కానీ, జనసేన కానీ, టీడీపీ కానీ 3 పార్టీలు కూడా జగన్మోహన్ రెడ్డి అరెస్టు విషయంలో ఏకాభిప్రాయంతోనే ఉన్నట్టుగా కనబడుతోంది. వాళ్ళ పేరు నాని చెప్పిన దాని ప్రకారం ఈ అరెస్టుకు సంబంధించిన పథక రచన జరుగుతోంది. అయితే ఒకవేళ అన్నీ కలిసి రాకపోతే అరెస్టు సాధ్యం కాదు, అది కూడా జరగచ్చు. ఏం జరుగుతుందో చూడాలి. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని